వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు. మానవ సేవే మాధవ సేవ అని ఊరికనే అనలేదు పెద్దలు. ఇలాంటి సేవలు అందించడంలో దీటుగా దుమంతి సత్యనారాయణను చెప్పక తప్పదు. బడుగు బలహీన పేద కుటుంబలకు నిత్య అవసర సరుకుల, బట్టలు, దుప్పట్లు, అన్నదానం ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉంటారు. తాజాగా అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గిరిజన బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు లేని 5 బాలికలకు స్వెటర్లు, సబ్బులు, కొబ్బరి నూనె, టూత్ పేస్ట్లు విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాలు కూడా వెళ్తున్నాను, వెళ్ళేసి అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ స్టడీ మెటీరియల్ త్వరలో గ్రూప్ ఇస్తాను. ఇప్పుడు 50 మందికి ఇస్తాను గ్రూప్ మెటీరియల్. పేదవాళ్ళకి, ఆ ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హైదరాబాద్ నుండి అలా కాదు, అందుకే సెలెక్టెడ్ చేసుకుంటున్నాను నేను. మామూలుగా అక్కడ ఇంకా మేరారా మీరు ఇవ్వండి పర్లేదు. మాటలు బాగా నేర్చుకో, మాట్లాడాలి దగ్గర అయిపోయి నిమిషం. ప్రమీల కవర్లో పెట్టుకొని వేసుకోండి. నువ్వు డ్రెస్ కనబడాలా వాళ్ళకి దాని కూడా సబ్బులే పక్కన పెట్టి స్వేటర్ లేకుండా నీకు నచ్చిందా? నా పేరు దుమ్మంతి సత్యనారాయణ, కొయ్యూరు. మనం బాగుంటే సరిపోదు, మన పిల్లలు చదువుకుంటే సరిపోదు, మన తోటి వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి, అందరూ చదవాలి, అందులో మన పిల్లలు కూడా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ పిల్లలకి నాకు కలిగిన స్వెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ పిల్లలు బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి వీళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడాలనేసి నేను ఆ దేవుని మనసారా వేడుకుంటున్నాను. మనం బాగుంటే సరిపోదు అనే కాన్సెప్ట్ ఒకటి. రెండోది ఏంటంటే
సమాజంలోని ప్రతి వ్యక్తికి కూడా విద్య చాలా అవసరం. కాబట్టి పేదవాళ్ళ పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. మన పిల్లలు ఏ విధంగా ఉన్నతమైన చదువులు చదవటానికి ముందంజలో ఉంటున్నారో మన తోటి వ్యక్తుల పిల్లలు కూడా పేదరికం ఉంది, చదువుకోలేము అనే బాధతో దిగులుతో చదువుకి దూరం అవ్వకుండా వాళ్ళు కూడా ఉన్నతమైన చదువులు చదవాలి, ఉన్నత రంగాల్లో ఎదగాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు పిల్లలకి నేను సహాయం చేశాను. పిల్లలు మీరు బాగా చదువుకోవాలి. మీరు నా ఫోన్ నెంబర్ జ్యోతిశెల్లి గారు ఉంటుంది. మీకు ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించింది అవసరమైతే నాకు కాల్ చేస్తే మీకు నేను సాయం చేస్తానమ్మా. ఉంటాను. నమస్తే. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వదిన గారు మీరు చెప్పకూడదు, మా వదిన గారికి, చెల్లమ్మకు, మిగతా సహోదరి టీచర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.